హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ కోడిగుడ్డు పాలకూర వెల్లుల్లి కారం. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీ స్టార్ట్ చేద్దామా? ముందుగా వెల్లుల్లి కారం తయారు చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక స్పూన్ జీలకర్రను వేసుకోవాలి. 15 to 20 వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్, మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, 2 స్పూన్స్ వరకు నువ్వులు. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ వేయకుండా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను మస్టర్డ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో ఒక స్పూన్ జీరాని వేసుకోవాలి. 2-3 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. పాలకూరను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. చూడండి, ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్, పాలకూరని ఇలా ఒక పక్కకి పెట్టుకుని ఇందులో మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఎగ్స్ని వేసుకోవాలి. నేను 4 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలా 1 by 1 ఎగ్స్ని వేసుకున్న తర్వాత వెంటనే మిక్స్ చేయకుండా జస్ట్ ఇలానే 2 to 3 minutes కుక్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయాలి. ఎగ్ కూడా ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఈ పాలకూరతో పాటు కలిపి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే మనం స్టార్టింగ్లో వెల్లుల్లి కారాన్ని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సాల్ట్ ఇందులో వేసాం కాబట్టి నేను మరి ఇంకా ఎడిషనల్గా సాల్ట్ని యాడ్ చేయట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు సరిపోకపోతే మీరు మరి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు పాలకూర వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్టే. ఇది రైస్, చపాతీ, రోటీ, నాన్స్ ఎందులోకైనా చాలా బాగుంటుంది. టైం ఎక్కువ లేనప్పుడు ఇలాంటి రెసిపీస్ని ఫాస్ట్గా చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.